హాయ్ అండి, నమస్తే. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ హరి అగ్రికల్చర్ అండి. ఈ రోజు వచ్చేసి మనం కడప జిల్లా ఫీల్డ్ విజిట్ బాగుండి వచ్చినాను. ఇదైతే పచ్చిమిర్చి సాగు. ఇది పెళ్లివారి మండలము మన నల్లయ్య గారి గ్రామంకి వచ్చినామండి. ఈ ఫీల్డ్ వచ్చేసి మనకు వెంపెల్లికి కడపకు మధ్యలో ఉన్న ఫీల్డ్. రైతు వచ్చేసి ప్రసాద్ రెడ్డి మన దగ్గరే ఉన్నాడు. అసలు ఒక్కసారి ఈ తోట ప్లాన్ చేసి చూడండి ఒకసారి. ఈ 33 రోజులు 33 రోజుల మొక్క అండి. ఏ విధంగా ఎదుగుదల వచ్చిందో చూద్దాము. దానికి కారణం ఏంటంటే నందక అనే అగ్రిషన్ కంపెనీ మందు కొట్టడం వల్ల ఈ విధంగా వచ్చింది. ఒకసారి మీరు వీడియో చూస్తే నందక కొట్టక ముందు ఒక వీడియో నేను చూపిస్తాను చూడండి మీకు. రైతు ప్రసాద్ రెడ్డి 21/3/2027 నాడు శనివారం రోజు నందక పిచికారీ చేయడం జరిగింది. అదే రోజు కొట్టక ముందండి ఈ వీడియో. మనం ఇప్పుడు చేస్తున్న వీడియో కొట్టిన తర్వాత కాబట్టి ఇది ఒకసారి చూడండి ఎంత మారిందో. ఈ ఫీల్డ్ వచ్చేసి మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి మార్చి 21వ తారీఖు నాడు. ఈ రోజు వచ్చేసి మార్చి 28వ తారీఖు నాడు. దాని తర్వాత ఇంకేం కొట్టలేదు అన్న? ఏం కొట్టలేదు. ఎట్లా అనిపించింది నందక కొట్టినాక? బాగా రిజల్ట్ వచ్చింది. బాగా రిజల్ట్ వచ్చిందన్న. అంత ముందుకి ఎట్లుండే నీ తోట? ముడతగా ఉండేది, ఇప్పుడు అంత బాగా ఓపెన్ అయింది అంత. ఓకే, ముడతగా బాగుండేనా? బాగుంది. ఓకే, మనం ఆ వీడియో చూస్తే తెలుస్తుంది చాలా ముడత ఎక్కువ ఉంది కొట్టక ముందుకు. అదే రోజు మనం వీడియో తీసినాము కొట్టక ముందు రోజు. కొట్టిన తర్వాత ఇప్పుడు ఇవాళకి ఎన్ని రోజులు అయింది కొట్టి? వారం అయింది. 8 రోజులు అయింది. పోయిన శనివారానికి ఈ శనివారం 8 రోజులు, ఇలా ఆదివారం 9 రోజులకు వచ్చింది. ఓకే, అప్పటి నుంచి ఇంకేం కొట్టలేదా? ఏం కొట్టలేదు. ఓకే అన్న, మీకు కడప దగ్గర వస్తుందా వెంపల్లి దగ్గర వస్తుందా? వెంపల్లి దగ్గర. వెంపల్లి కడప రెండు మధ్యలో ఉంటారు మీరు. 33 రోజుల చెట్లు అంటే బాగుంది కదా, ఎదుగుదల బాగా వచ్చింది. కొట్టక ముందుకు ఇంత ఎదుగుదల ఉండదా? ఇంత రాలేదు. దోమనల్లి లేదు, ఇప్పుడు లేదు కానీ ఇంత ముందుకు, ఇప్పుడు నందక కొట్టక ముందుకు అంత ముందు బాగుండేనా? ముడత అయితే చాలా, నేను వీడియోలో చూసిన ప్రకారం అయితే మనకు అదే రోజు శనివారం రోజు 21వ తారీఖు నాడు, అదేనా? 21వ తారీఖు నాడు చాలా ఎక్కువ ముడుతుండే చెట్టు. మీరు దాని తర్వాత ఇంకేం కొట్టలేదు మీరు మందు? ఏం కొట్టలేదు. ఈ నందకే కొట్టడం వల్ల ఇంక ఇది వచ్చింది. ఓకే, నందకాలు ఏం కలుపుకున్నావు? 40 కలుపుకున్నావు. 40 నందక కలిపి కొట్టుకున్నావు. ఎన్ని ఎకరాలు మొత్తం ఇది? ఎకరన్నరకి ఎన్ని డబ్బాలు తెచ్చిన? అది ఎన్ని డబ్బాలు ఉంది? 16 డబ్బాలు. 6 డబ్బాలకు 2 నందకాలు కొట్టినావు? ఒకటే కొట్టినా? 2 నందకాలు కొట్టినావు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వు? నేను 15 నుండి చేస్తాను. 15 ఏళ్ళ సంది చేస్తారు. అందాది ఎంత పడుతుందా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఈ సంవత్సరం? ప్రతి సంవత్సరం ఇంత వేస్తారా? ఈ సంవత్సరం 10 సంవత్సరం 3 బల్లెలు అంతే మొత్తం. ఎంత చూసినా 1500-2000 ఎకరాలకు పచ్చిమిర్చి సాగు చేస్తాను. ఓకే, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా. నందక లాగా పనిచేసింది ఏదన్నా నీకు ఎట్లా మంచి ఎట్లా అనిపిస్తుంది ఈ నందక వల్ల? అంటే రైతులకు ఉపయోగపడే ప్రోడక్టేనా? బాగానే రిజల్ట్. ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాల అనుభవం కదా ఇది, ఎట్లా అనిపిస్తుంది? అంటే పనిచేస్తుందా రైతుకి? పచ్చిమిర్చి సాగు కొట్టుకోవచ్చు? అది బాగా కొట్టుకోవచ్చా? ప్రతి రైతు కొట్టుకోవచ్చు. ఓకే అన్న, మీరే చూస్తున్నారు కదా వీడియోలో. కొట్టక ముందు కొట్టిన తర్వాత ఎంత బాగుందో.